అందరికీ నమస్కారం. నా పేరు ఆచార్య విస్తాల్ శంకర్రావు, తెలుగు శాఖ అధ్యక్షులు, మద్రాసు విశ్వవిద్యాలయం. ఈ మధ్య వీడియోలు చూస్తుంటే ఒక నాన్న అనే ఒక పాటని వీడియోని నేను చూశాను. నిజంగా ఆ పాటను చూస్తుంటే నాకు మా నాన్న గుర్తొచ్చాడు. అదేవిధంగా నేను నా బిడ్డలకి నాన్న అయిన తీరు కూడా ఎలా ఉందో నన్ను ఒకసారి కదిలించి వేసింది. ఎలాగంటే, నడకనే నేర్పించావు నాన్న. అమ్మ గురించి చాలా విన్నాము, చూసాము, కానీ నాన్న గురించి, నాన్న కష్టాన్ని గురించి, నాన్న ఆవేదన గురించి తెలిపిన వీడియోలు, తెలిపిన సన్నివేశాలు చాలా అరుదుగానే ఉన్నాయి. అలాంటిది మంచి కళాకారులు శేషు సింగరకొండ గారు దీన్ని రూపకల్పన చేసిన విధానం, ఒక్కొక్కసారి కన్నీటిని కూడా కన్నీరు వచ్చే విధంగా కూడా దాన్ని చిత్రించిన తీరు చాలా బాగుంది. హృదయానికి హత్తుకునేలా. నిజానికి విలువలు అణగారిపోతున్న ఇలాంటి సమయంలో, వృద్ధాశ్రమాలు ఎక్కువ అవుతున్న నేటి సమాజంలో విలువలతో కూడిన ఇటువంటి వీడియోలు రావాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూడాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఆ పల్లవిలోనే ఆ చేసిన కూర్పు ఎలా ఉందంటే, నడకనే నేర్పించావు నాన్న నీ గుండెపై అంటూ, నడతనే నేర్పించావు నాన్న గురువై. నిజంగా తల్లి గురువు అని మనం చెప్తుంటాం, కానీ తండ్రి గురువు అని ఎప్పుడు చెప్పం. శేషు సింగరకొండ ఆ వాక్యాలు ప్రయోగించడంలో నాన్న హృదయాన్ని తట్టి లేపాడు. ప్రతి నాన్న ఈ వీడియోని కానీ చూస్తే నిజంగా అద్భుతమైన అనుభూతిని పొందుతారని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాంటి విలువలు కలిగిన ఇటువంటి వీడియోని తీసినందుకు శేషు సింగరకొండ గారిని అభినందించడమే కాకుండా, ప్రతి వారు దీన్ని ప్రమోట్ చేసి 10 మందికి తెలియజేస్తే ఇది ఒక సామాజిక బాధ్యతగా కూడా ప్రతి ఒక్కరూ నిర్వహించినట్టు తెలియజేస్తుంది. ఈ రూపకల్పనలో ఈ వీడియో రూపకల్పనలో పాల్గొన్న ఆ పిల్ల పసిపా నిజంగా జరుగుతున్నది అన్నంత గొప్పగా చిత్రించే విధానం శేషు సింగరకొండతో పాల్గొన్న మిత్రులందరికీ, ఆ సహకరించిన వారందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విలువలతో కూడిన వీడియోలు వస్తాయని మీ నుంచి ఆశిస్తున్నాను. అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.